నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడివేడిగా కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం. అధికారుల తీరుపై మండిపడ్డ మేయర్ కోవెలమూడి. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. సమస్యలకు ఎవరు సమాధానం చెప్తారన్న ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నజీర్. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు. ర్యాలీలు, సభలు, ధర్నాలకు పోలీస్ అనుమతి తప్పనిసరి. ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. టీడీపీ ఎమ్మెల్యే దోపిడీ కార్యక్రమాల్లో మునిగిపోయారు. ప్రజా సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మాజీ మంత్రి అంబటి ధ్వజం. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మహమ్మద్ నసీర్, ఎమ్మెల్సీ ఏసురత్నం, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా ఉందంటూ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు మేయర్ను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఫలితంగా ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అదేవిధంగా అభివృద్ది పనుల విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల నడుమ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అవినీతి జరిగిందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వారి ఆరోపణలను వైసీపీ కార్పొరేటర్లు ఖండించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నగర ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారని ఆరోపించారు. దీంతో ఇరువురి వాదనలతో సమావేశంలో గందరగోళం నెలకొంది. వెంటనే స్పందించిన మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రాధాన్యత ప్రకారం అన్ని డివిజన్లలో అభివృద్ది పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ యంత్రాంగం విఫలమవుతుందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో చర్చలు చేయడం తప్ప ఎలాంటి ఫలితాలు ఉండడం లేదన్నారు. రహదారుల అభివృద్ది లేదు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం లేదు, ప్లాస్టిక్ నియంత్రణ లేదని కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశంలో ప్రతి ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం రావాలని డిమాండ్ చేశారు. కమిషనర్ సమాధానం కోసం ఒక ఎమ్మెల్యే ఎదురుచూడటం దారుణంగా ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరులో అనధికారికంగా ఉన్న హోర్డింగులు తక్షణమే తొలగించాలని అల్టిమేటం జారీ చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యే గల్లా మాధవి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రతిసారి కూడా కౌన్సిల్ లో 3 నెలలకు ఒకసారి ఇలాంటి అనేక అంశాలను డిస్కస్ చేసుకోవడం అధ్యక్ష. అంతకంటే ముందుకి ఏమీ వెళ్ళడం లేదు. ఒక్క సమస్య మీద కూడా ఇప్పటికీ ఒక పట్టుకు ఇష్టమైన ఆన్సర్ మేము మాత్రం పొందలేదు అధ్యక్ష. సంవత్సరం పాటు అయిపోయింది. మరి మనల్ని కించపరచడం కోసం ఆ మాట వినకూడదు అనే పరిస్థితి, గవర్నమెంట్ మీద బ్యాడ్ తీసుకురావాలని ఒక సంకల్పమా నాకు అర్థం కావట్లేదు. బేసిక్ ఇష్యూస్ మీద మనం ఒక సొల్యూషన్ తెచ్చుకోలేకపోతే ఇంకా చాలా సమస్యల మీద ఎప్పుడు పోరాడతామో నాకు తెలియట్లేదు అధ్యక్ష. మేము పదే కార్పొరేషన్ చుట్టూ లేదంటే కమిషనర్ గారి చుట్టూ ఆన్సర్ రాలేదని తిరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. గవర్నమెంట్ మాకు బాధ్యత వదిలేస్తే ఒక రోజు టైం ఇవ్వండి అధ్యక్ష. మేమే మొత్తం నియోజకవర్గం తిరిగి ఎక్కడెక్కడ ఉన్నాయో ఫోటోలు తీసి వారికి మేమే సగం పని చేసి పెడతాం అధ్యక్ష. కౌన్సిల్ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. దానికి పరిష్కారం లేదు అని అంటే నేను నా దగ్గర కూడా సమాధానం లేదు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో పాలకవర్గ సమావేశం జరిగింది. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేయర్, ఎమ్మెల్యేలు సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే నసీర్ మాట్లాడారు. గుంటూరులో మొక్కలు నాటే కార్యక్రమం చాలా స్లోగా జరుగుతుందని, పచ్చదనాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. 180 మంది సచివాలయ సిబ్బంది ఉండాల్సిన చోట 126 మంది ఆ రోజు వార్డులో తిరిగేయడం. అంటే ఈ రోజు కూడా మీరు లాస్ట్ 15 days తీసుకుంటే ఎప్పుడు కూడా 60% కన్నా ఎక్కువ ప్రజెంట్ ఎక్కడ ఉండట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి రీజన్. సచివాలయం ఇంటర్నెట్ కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ ఫామ్ ని అప్లోడ్ చేయాలంటే ఇంటర్నెట్ లేదంటున్నారు. మరీ చీప్ గా ముఖ్యమంత్రి గారే పబ్లిక్ గవర్నెన్స్ అంటున్నారు. పొలిటికల్ గవర్నెన్స్ కావాల్సిందే. మీరు దాని మీద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మా యాక్టివిటీ పై నుంచి చెప్పారు, అధికారులు మేము చేసుకుంటూ వెళ్తామంటే అక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉండాలా. లోకల్ రిప్రజెంటేటివ్ ఇన్వాల్వ్ చేయకుండా చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఈచ్ అండ్ మొక్కలు పెంచాలన్నా మీరు కంపల్సరీగా ఏ వాటికి ఎన్ని పంపిస్తున్నారో అక్కడ అవసరం ఉందా లేదా చెప్పగలిగినటువంటి కెపాసిటీ మాకు ఉంటుంది. మా దృష్టిలో తీసుకుని వస్తే అది చెప్తాం. జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉందని, సభలు, ర్యాలీలు, బంద్, నిరసనలకు పోలీసుల నుంచి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను పాటించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. గుంటూరు పోలీస్ శాంతి భద్రత పరిరక్షణలో ఒక భాగంగా ర్యాలీలు కానీ, సభలు కానీ, సమావేశాలు కానీ, ఊరేగింపులు కానీ, నిరసనలు కానీ, బందులు కానీ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ కానీ, కుల సంఘాలు కానీ, మత సంఘాలు కానీ, స్టూడెంట్స్ యూనియన్ కానీ, ఎంప్లాయ్మెంట్ యూనియన్స్ కానీ, ఇంకా ఇతర యూనియన్స్ అన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు 1 వీక్ ప్రయర్గా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. సో ఈ పర్మిషన్ తీసుకున్న సమయంలో మనం మీరు ఒక ప్రొఫార్మా నింపి ఇవ్వాల్సినదిగా కోరుకుంటున్నాము. ఆ ప్రొఫార్మాలో ఆర్గనైజర్ ఎవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి, వాళ్ళు ఆధార్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. అది కాకుండా ఏ ప్లేస్లో మీరు పర్టికులర్ ప్లేస్లో మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నారో ఆ ప్లేసు, తర్వాత డేటు, ఏ రూట్లో వస్తున్నారో ఆ రూటు, ఆ ప్రదేశంలో సంబంధించిన మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీరు ఏమి అరేంజ్ చేసుకుంటున్నారో ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్ డీటెయిల్స్, తర్వాత ఎంతమంది విఐపి వస్తున్నారు, విఐపితో పాటు తోడుగా వస్తున్న కార్లు కానీ, వాళ్ళతో పాటు వస్తున్న వాళ్ళు అనుచరులు కానీ ఎంతమంది వస్తారన్నది, ఎవరు ఆర్గనైజర్ ఉన్నారో వాళ్ళు దృష్టిలో ఉంటూ దాన్ని మేము ఒప్పుకుంటాము అని చెప్పేసి దాంట్లో కూడా ఒక అక్సెప్టెన్స్ ఇచ్చి ఈ అన్ని విధానంలో ఈ ప్రొఫార్మాని నింపి ఇచ్చిన తర్వాత మనం పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతాయి. సో ఇది మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే మన గుంటూరు జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ పరంగా కానీ శాంతి భద్రతా పరంగా కానీ ఉండాల్సినగా మనం అనుకుని ఇలాంటి ఒక మంచి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీన్ని అందరూ కూడా ప్రజలందరూ సపోర్ట్ ఇవ్వాల్సినగా కోరుకుంటున్నాం. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తమ డివిజన్లోని సమస్యలు పరిష్కరించాలని స్థానిక కార్పొరేటర్లు అధికారుల దృష్టికి తెచ్చారు. నగరంలో ఉన్న అనధికార హోర్డింగ్లను వెంటనే తొలగించాలని కార్పొరేటర్లు కోరారు. కొల్లి శారదా మార్కెట్ వద్ద ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఆర్టీసీ బస్సులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నాయని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇంకా పలు కాంట్రాక్టులను గత ప్రభుత్వంలోని వారికి అధికారులు కట్టబెడుతున్నారని, అలాంటి పనులను రద్దు చేయాలని పలువురు కార్పొరేటర్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. అది బస్సులు రావాలన్నా కనీసం సాయంత్రం పూట టూవీలర్ రావాలన్నా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని ఏదన్నా మార్చి ఏదన్నా ఊరు చివరి పెడితే అందరికి అది ఓన్లీ హోల్సేల్ రిటైల్ తీసుకోవాలంటే అక్కడ బైపాస్ పెడితే వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది బైపాస్ దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. మీరు ఒకసారి ఎయిర్పోర్ట్ మీటింగ్ చేస్తే ఈ తాగుబోతాళ్ళు కానీ, ఈ గంజా బ్యాచ్ కానీ అక్కడ బాగా ఈవినింగ్ నైట్ కార్పొరేషన్ పరిధిలో అనధికార లేఅవుట్లు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చినా ఎలాంటి పురోభివృద్ధి జరగలేదని ఎమ్మెల్సీ ఏసురత్నం తెలిపారు. తాను రాతపూర్వకంగా మేయర్ కూడా దీనిపై ఫిర్యాదు చేశానని, రోజులు గడుస్తున్న చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు.
అలాగే కొంతమంది కాంట్రాక్టర్లు వర్క్ టెండర్లు దక్కించుకొని ఆయా పనులు చేయకుండా పక్కన పడేస్తున్నారని, అలాంటి వారిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఎమ్మెల్సీ కోరారు. 10 నెలల నుంచి ఒక కాంట్రాక్టర్ పని అలాట్ అయిన తర్వాత చేయకుండా తత్సారం చేస్తున్నారని నేను చెప్తున్నాను. సుబ్బారెడ్డి నగర్ లో 2 సంవత్సరాల నుంచి అధ్యక్ష 2 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ ఇంతవరకు కూడా పని ముట్టుకోలేదు అధ్యక్ష. మరి మీరు ఏం ఆర్డర్స్ ఇస్తారో నేను చాలా సార్లు కౌన్సిల్లో కూడా చెప్పాను. మరి ఎందుకు భయపడుతున్నారో, మరి రూల్ ఏముందో, ఎందుకు వాళ్ళని డిస్క్వాలిఫై చేయకూడదు, బ్లాక్ లిస్ట్ లో పెట్టకూడదు, మరి అది కూడా ఎక్కడ, ఎందుకంటే ఆఫీసర్స్ కూడా అక్కడ ఉన్న ఏఈ గారు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉండొచ్చు, వెస్ట్ లో ఉన్న ఏఈ గారు ఈస్ట్ లో వచ్చి ఉండొచ్చు, ఈస్ట్ లో ఉన్న ఏఈ గారు డిఈ గారు ఎస్సీ గారు ఇక్కడ రావచ్చు, కానీ సిస్టమ్ అయితే ఆడటానికి వీలేదు. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. మాజీ ఎమ్మెల్యే 42 కోట్లు విద్యుత్ బకాయిలు పెట్టినా అధికారులు పట్టించుకోవడం లేదని న్యాయవాది సుబాని ఫిర్యాదు చేశారు. వెంటనే విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకుని 42 కోట్ల బకాయిని వసూలు చేయాలని డిమాండ్ చేశారు. తమకు చెందిన అరెకరం పొలం 5 లక్షలకు చల్లా శ్రీనివాస్ రెడ్డికి తాకట్టు పెట్టి వడ్డీతో సహా చెల్లిస్తామంటే బెదిరిస్తున్నారని వెంగళాయపాలెంకు చెందిన చీలి భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు. సర్పంచులకు తల్లికి వందనం అమలు చేయాలని, పంచాయతీల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని వైసీపీ జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు దాసర్ రాజు ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు అంటుంటే ప్రజలు మాత్రం హామీలు ఇచ్చి ముంచే ప్రభుత్వం అని అనుకుంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. ఏడాది కూటమి ప్రభుత్వ పాలన అవినీతి అక్రమాలకు కేరాఫ్గా మారిందని విమర్శించారు. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టే 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారని అన్నారు. ఏం హామీలు అమలు చేశారని, సుపరిపాలన తొలి అడుగు అంటూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరిస్తారని అంబటి ప్రశ్నించారు. మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు. ప్రజలు మీకు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చావా? ఇంకా చెప్తున్నాడు ఆయన. చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే చెప్పాలంట, చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట. అది ఎందుకు చేయలేదు నువ్వు నాకు అర్థం కాలేదు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం హయాంలో చేయూత డబ్బులు విషయం అడిగినందుకు వాలంటీర్ నాగలక్ష్మి దాడి చేయడంతో తన భార్య తల పగిలిందని కొల్లిపరకు చెందిన వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, న్యాయం చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తానని పండిత నాగార్జున అనే వ్యక్తి 4 లక్షలు తీసుకుని బెదిరిస్తున్నాడని గుంటూరుకు చెందిన మక్కెన భవానీ ఫిర్యాదు చేశారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో కోనో కార్పస్ మొక్కలను రక్షించుకుందామనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కోనో కార్పస్ మొక్కలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని, అత్యధిక ఆక్సిజన్ను అందించే మొక్క కోనో కార్పస్ అని ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ కె బయ్యపురెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వియత్నాం వార్లో సైనికులు కనిపించటం కోసం అడవుల్లో చెట్ల ఆకులు రాలిపోయేటట్టుగా ఆరెంజ్ ఫోలియంట్ అని 2,4,5-D లేకపోతే పిక్లోరామ్ అని ఒక మందు తయారు చేశారు. వాటితో ప్రపంచంలో ఉన్న చెట్లు, సముద్రాల్లో ఉన్న మొక్కలను కూడా నాశనం చేయొచ్చు ఈ పిక్లోరామ్ అనే కెమికల్తో. అప్పుడు ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ ఏంటంటే ఇలాంటిది వాడి, ఈ పిక్లోరామ్ను వాడి ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చెట్లను నాశనం చేస్తే మనుషులు, జంతువులు ఆక్సిజన్ లేకుండా చనిపోతాయా, లేకపోతే ఇంకొక కారణంతో ఏదైనా చనిపోతాయా అని చెప్పి ఒక చర్చ మొదలైంది. ఆ చర్చ మొదలైనప్పుడు మరి మీ అభిప్రాయం చెప్పండి, ఇవన్నీ చెట్లు పోతే ఏమవుతాయి?
ఏటగ్రహారంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కార్పొరేటర్ అచ్చల వెంకటరెడ్డి కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. త్రాగునీటి సమస్యలతో పాటు చుట్టుకుంట నుంచి ఏటగ్రహారం 0 లైన్ వరకు చేపట్టిన మెయిన్ రోడ్ పనులు సరిగ్గా జరగడం లేదన్నారు. వానలు పడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన మేయర్ త్వరలోనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కోర్టు కాంపౌండ్ రిజర్వాయర్ ఒకటి ఉంది, దాని తర్వాత ఏటెకరాల నుంచి 4 రిజర్వాయర్లు ఉన్నాయి. ఆ 4 ఎప్పుడు ఏదో ఒకటి సగమే నిండుతాయి. మా ఏరియా ఎలాంటిదంటే 4 అంగుళాలు 6 అంగుళాలు పైప్ లైన్లు ఉంటాయి. వాటర్ లూజ్ వాటర్ మాకు వదిలితే నైట్ వదిలితేనే మాకు వాటర్ వస్తాయి, లేకపోతే మాకు వాటర్ రావు. ఆ సందర్భంలో గత 6 నెలల క్రితం హెచ్ఎల్ఆర్ దగ్గర ఇంటర్ కనెక్షన్ కలిపి ఆడ మోటార్లు పెడతామని చెప్పి ప్రతిపాదన తయారు చేయడం జరిగింది. ఈ గారు గత 6 నెలల క్రితం ప్రతిపాదన చేసిన తర్వాత అది కమిషనర్ గారు ఆమోదించడం కూడా జరిగింది. దానికి టెండర్ దశలోకి వచ్చింది. టెండర్ దశలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు, ఆ టెండర్ ఎందుకు ఆగింది, ఆ మోటార్లు ఎందుకు బిగిలేదు? ఖైరతాబాద్ తరహాలో ఎకో ఫ్రెండ్లీ భారీ వినాయక విగ్రహాన్ని గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు అమరావతి మహాగణపతి ఉత్సవ కమిటీ చైర్మన్ నరేంద్రరెడ్డి వెల్లడించారు. వినాయక విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో సోమవారం ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. 60 మంది పశ్చిమ బెంగాల్కి చెందిన కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాపేశ్వరం నుండి లడ్డు తెప్పిస్తున్నామని అన్నారు. ఆగస్టు 27 నుంచి 21 రోజులు కాణిపాకంలో అయితే ఏ రోజు ఏ పూజ జరుగుతుంది, ఏ హోమం జరుగుతుంది, ఏ అభిషేకం జరుగుతుంది, అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 21 రోజులు స్వామివారికి అలాంటి కార్యక్రమం ఇక్కడ చేపట్టబోతున్నాం. 22వ రోజు నిమజ్జన కార్యక్రమం చేయబోతున్నాం. నిమజ్జనం ఇక్కడ జరుగుతుందండి. ఫైర్ ఇంజన్లు పెడుతున్నాము. జనాలకి ఏ ఇబ్బంది లేకుండా బారికేడింగ్ సిస్టమ్ ఉంటుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి స్వామివారిని దర్శించుకొని ప్రశాంతంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు మేము చేయబోతున్నాము. మళ్ళీ తర్వాత కూడా మనందరం కలిసి కొంచెం వర్క్ స్టార్ట్ అయిన తర్వాత విగ్రహానికి ఏం పేరు పెడుతున్నాము, విగ్రహం హైట్ ఎంత, ఎలా చేస్తున్నాము అనేది కూడా మనం మళ్ళీ ఒక ప్రశ్న. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెం గ్రామంలో విఎల్ఎస్ ప్రసాద్ తల్లి గోవర్ధన్, బీబీరావు తల్లి విష్ణు మొలకల రామాయమ్మ జ్ఞాపకార్థం అహల్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు. డాక్టర్ శనకాయల ఉమాశంకర్, శనకాయల రాజకుమారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శనకాయల ఉమాశంకర్ మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాలను పేద ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ క్యాంపులో సుమారు 200 మందికి మందులు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రెగ్నెన్సీ ఉమెన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తల్లి బిడ్డ క్షేమంగా ఉండి సులభ ప్రసవం అయ్యే మార్గాల గురించి, వ్యాయామం గురించి మరియు తీసుకోవాల్సిన ఆహారం జాగ్రత్తలు, తల్లి తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, డాక్టర్ గౌతమ్, అహల్య హాస్పిటల్ స్టాఫ్ మరియు అల్లావరిపాలెం సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీపురంలోని యూనిమనీ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిర్వహించిన లక్కీ డ్రాలో ఓ విద్యార్థిని ల్యాప్టాప్ ని గెలుచుకుంది. సంస్థ జోనల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి సోమవారం ఆ విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేసి మాట్లాడారు. క్వార్టర్లీ డ్రాలో గుంటూరు నగరానికి చెందిన విద్యార్థిని విజేతగా నిలిచిందని అన్నారు. గుంటూరు బ్రాంచ్ మేనేజర్ సిద్ధప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యూనిమనీలో స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ స్టూడెంట్ స్టార్ క్యాంపెయిన్లో ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం ఫినాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేయడం అనే ఉద్దేశంతో స్టూడెంట్ స్టార్ 2025 క్యాంపెయిన్ రన్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియాలో. సో దానిలో భాగంగా ఎవరైతే స్టూడెంట్స్ బయటకు వెళ్తారో వాళ్ళు వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళు మన యూనిమనీ వెబ్సైట్లోకి వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఈ లక్కీ డ్రాలో పాల్గొనడానికి అర్హత సాధిస్తారు. సో ఈ లక్కీ డ్రాలో భాగంగా ఏంటంటే మనకు జూలై 1 నుంచి 2024 నుంచి 31 మార్చ్ వరకు ఈ అవకాశం స్టూడెంట్స్ వాళ్ళకు ఉంటుంది. సో యూనిమనీలో ఫారెన్ ఎక్స్చేంజ్, ట్రావెల్ అండ్ హాలిడేస్, గోల్డ్ లోను సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది. కమిషనర్ పులి శ్రీనివాసులు చుట్టుగుంట సెంటర్లోని అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల మౌలిక వస్తువులపై నోడల్ అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం ఈ రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మిర్చియాడ్, అంకిరెడ్డిపాలెం, ఆదర్శ్ నగర్, మహర్షి దయానంద్ నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులందరూ వారికి సహకరించవలసిందిగా కోరారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.